సో కోడింగ్ రిలేటెడ్ టాస్క్‌లు మీకెలా అనిపిచ్చాయి రవి మన కోర్స్‌లో? ఎక్కడైనా ఇక మీరు ఛాలెంజ్ ఫేస్ చేసారా? లేదండి, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ లోనే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే తీసుకుంటారో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు చెప్పే విధానంలో ఆల్మోస్ట్ ఆటోమేటిక్ గా అర్థం అయిపోతుందండి ఎవరికైనా, ఈవెన్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా కానీ. మోస్ట్లీ హ్మ్. అర్థం కాకపోయినా మరొకసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా అది అర్థం అవుతుందండి. మీరు అలా తెలుగులో మన రీజనల్ లాంగ్వేజ్ లో టీచ్ చేయటం వల్ల అండ్ బెస్ట్ గా టీచ్ చేయటం వల్ల అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. హ్మ్. యాహ్! అండ్ మీ కోడింగ్ టిప్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి. ఒక సింపుల్ వేలో సిస్టమేటిక్ గా కోర్స్ ప్లాన్ చేయటం, హ్మ్. ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అండి. యాహ్! యాహ్! థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇప్పుడు న్యూగా ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో రీసెంట్‌గా కంప్లీట్ అయిన వాళ్ళకి, సో వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే లైక్ మీ కోర్స్ లెర్నింగ్ ప్రాసెస్‌లో నేను ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేసున్నాను. ఇంకొంచెం ఇది చేయకుండా ఉంటే నేను తొందరగా జాబ్ గెటిన్ అయ్యేవాడిని. సో అలాంటిది సజెషన్స్ ఏమైనా న్యూ లెర్నర్స్‌కి న్యూ జాబ్ సెర్చ్ హోల్డర్స్‌కి మీ నుంచి? సర్చింగ్ ఏం లేదండి, కోర్స్ తో లాస్ట్ స్టేజ్ కి వచ్చినప్పుడే ప్రొఫైల్ కూడా పెట్టేయటం ఒకటి నేను బిగ్గెస్ట్ సజెషన్ ఇస్తానండి. ఇక్కడ టైం ల్యాగ్ తీసుకోకుండా. హ్మ్. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఓకే. అండ్ అసైన్మెంట్స్ అనేది ఒక కీ అండి. అసైన్మెంట్స్ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తేనే మనకు రియల్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఒక ఫ్రెషర్ గా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ 3 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్సో అండి. హ్మ్. హ్మ్. అసైన్మెంట్స్ ఈస్ ద మెయిన్ కీ అండి. మీ ఆ హ్మ్. నావిగేషన్ మనం చేస్తేనే మనం సిస్టమ్ కి బాగా ఫెమిలియర్ అవుతాము. మనకు ఆ నావిగేషన్స్ అవి త్వరగా అర్థం అవుతాయి. అంటే మళ్ళీ వెతుక్కోవటం, థియరిటికల్ గా వెళ్తే ప్రతిదీ మళ్ళీ వెతుక్కున్నట్టే ఉంటదండి. హ్మ్. కరెక్ట్. ఆ కరెక్ట్. అసైన్మెంట్స్ అనేవి బిగ్గెస్ట్ కీ ఫర్ అవర్ కోర్స్ అండి. సో మల్టిపుల్ ఐ విల్ టైమ్స్ చేయటం సజెస్ట్ వల్ల ఎవ్రీ. గుర్తుండిపోతాయి. మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సిన యా అవసరం యా ఉండదు. యా అసైన్మెంట్స్ అండ్ జాబ్ సెర్చింగ్ కూడా ఫాస్ట్ గా సెర్చ్ చేస్తే మనకి టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటది అనేది నేను సో బిగ్గెస్ట్ సజెషన్. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తాయి.